అనుకో, 1,00,000 ఇవ్వాల్సిన విశ్వాసానికో ఏం చేస్తాడు? నీకు 1,00,000 ఇస్తే ఉద్యోగం వస్తుందని చెప్పాడు కదా ఒక వ్యక్తి. ఇప్పుడు విశ్వాసానికో ఎక్కడికి పోతాడు? ఆ వ్యక్తి ఎక్కడికి పోతాడు? దేవుని దగ్గరికి పోతాడు. దేవుని దగ్గర పోయి ఏమంటాడు? అయ్యా ప్రభువా, మరి 1,00,000 ఇస్తే ఉద్యోగం వస్తుందంటే, అరే 1,00,000 ఇస్తే ఉద్యోగం రావటం కాదు, 1,00,000 పోతే జాగ్రత్త అంటాడు. ఎవరు? దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్తే ఆలోచన చెప్తాడు? దేవుడు ఖచ్చితంగా చక్కగా దేవుని వాక్యంలో తాను బయలుపరుస్తాడు, తాను ప్రత్యక్షపరుస్తాడు. కనుక మనము దేవుని వాక్యములో వంచకులు దేవుని బిడ్డల ఎడల తమ పన్నాగాలు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయాలను ఏం చేస్తాడు? భంగపరుస్తాడు. భంగం చేయడం అంటే తలకిందులు చేస్తాడు.